నలుగురు నిన్ను చూసి నవ్వేటట్టు, నలుగురు నిన్ను చూసి అవమానపరచబడేటట్టు నువ్వు అలాంటి పరిస్థితిలోకి వెళ్ళావు అంటే గుర్తుపెట్టుకో, దేవుడు ఒక ఆశ్చర్యకరమైన మలుపు తిప్పి నిన్ను ఘనపరచబోతున్నాడని అర్థం. ఆ ఘనత నీకు ఇవ్వడానికి ముందు, ఘనతిస్తే నీవు గర్విష్టి అవుతావు గనుక, అహంకారం చూపుతావు గనుక, ముందు అవమానాల్లోకి తీసుకెళ్ళి అనుభవాలు నేర్పి ఆ తర్వాత నిన్ను ఘనపరుస్తాడు. అప్పుడు ఎంత ఘనపరిచినా నువ్వు చెడిపోవు. బాయ్, వింటున్నావా? నిద్రపోతున్నావా? స్తోత్రం చెప్పు, పెద్ద చెప్పు. అది నలుగురు చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు, అవమానాలు ఎదుర్కొంటున్నావంటే డోంట్ వరీ, టైం వచ్చింది. ఏ టైం వచ్చింది? నువ్వు ఘనపరచబడే టైం వచ్చింది. ఎవరు నిన్ను కదిలించట్లేదంటే నువ్వు స్తబ్దంగానే ఉంటావు. ఎవరన్నా నిన్ను కదిలిస్తున్నారంటే దేవుడు కార్యం చేయబోతున్నాడని అర్థం. అర్థమయ్యే కొడుతున్నారా చప్పట్లు? చప్పట్లు కొట్టాలని చెప్పట్లేదులే కానీ ఉన్న వాస్తవాలు చెప్తున్నాను నేను.